దాన్ని నేను ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా నూతన సంవత్సరపు శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిచర్యలో అలసట ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఏ సమావేశం పెడుతున్నా ప్రార్థనా కూటానికి మీరు హాజరవుతున్న నిమిత్తం బట్టి మీ ఆధ్యాత్మిక జీవితంలో పరిణితిని నేను గమనిస్తున్నాను, దేవుడు గమనిస్తున్నాడు. దాని కొరకే ధన్యవాదాలు. రాత్రంతా కూడా వాచ్ నైట్ సర్వీస్ చేశాము. అందరికీ కూడా 2:00 అయిపోయింది తెల్లవారుజామున. ఆహ్, మళ్ళా విశ్రాంతి తీసుకొని మళ్ళా 10 గంటలకు చర్చ్‌కొచ్చి జాన్యువరి 1 నాడు మళ్ళా మనమంతా థాంక్స్ గివింగ్‌గా దేవుణ్ణి మనం ఆరాధించుకున్నాం. ఒకరినొకరు కలుసుకొని ఉన్నాం. ఓసారి ఆ యొక్క పిక్చర్స్‌ని కొన్ని షేర్ చేద్దామని మీకు నేను ఆహ్, ఆలోచన చేస్తున్నాను. చర్చ్ ఆఫ్ గాడ్ ఫుల్ ఫ్లెక్స్ స్క్రీన్. చర్చ్ ఆఫ్ గాడ్ ఫ్లెక్సీలో ఈ ఏడాది నేను తీసుకున్నటువంటి అంశం కూడా ఇక్కడ, ఇదిగో నేనొక నూతన కార్యము చేయబోచున్నాను. ఇప్పుడే అది మొలిచెను. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. యెషయా గ్రంథం నుంచి తీసుకున్నాను. ఈరోజు మనం సంతోషంగా ఈ విధంగా మరి సంఘస్థులు చిన్న సంఘమైన ఎంతో ఆప్యాయత, ప్రేమ కలిగిన వారముగా మనం ఉంటున్నందుకు సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుంది అన్నది మేము ఇవాళ రుచి చూచి తెలుసుకున్నాం. నేను, కమలా గారు మరి భార్యాభర్తలుగా దేవుడు మమ్మల్ని పరిచర్యలో పిలుచుకున్నాడు. ఆ పరిచర్యలో మేము ముందుకు వెళ్ళే విధముగా సంఘమంతా తోడ్పాటు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మిడ్‌నైట్ ఎంతో చలి. చాలామంది రొంప, జలుబు, జ్వరాలతో బాధపడుతున్నారు సంఘస్థులు. అయినప్పటికీ రాత్రి మిడ్‌నైట్ వచ్చి ఉన్నారు. మన మన సంఘములో ఉన్నటువంటి యువతీ, యువకుల్ని ఇక్కడ మనం చూడవచ్చును. మరి సోదరులు ఐజాక్ గారు సంఘ పెద్దగా ఉండి వారు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ విధముగా ఆహ్, పండ్లు అవి ఇచ్చి ఉన్నారు. అదే విధముగా సంఘపు స్త్రీలు ఒక అప్రిసియేషన్ లెటర్ రాసి దాన్ని ప్రింట్ చేసి ఒక ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. సంఘస్థులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్త్రీలకు నిండా వందనాలు. వారు ఐజాక్ రాజుని కూడా ఎంతో గౌరవిస్తారు. వారికి కూడా మరి సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సంవత్సరము ప్రత్యేకత ఏంటంటే 96 95 శారదమ్మ గారు మన సిస్టర్స్ అందరికీ కూడా, అంటే సోదరి కమల, సోదరి సూజన్, సోదరి జమీమా మన చర్చ్ కాదనుకోండి. వారికి ప్రభునందు నిద్రించిన నళిని, ఐజాక్ గారి మిసెస్ వాళ్ళందరికీ కూడా తల్లిగారైనటువంటి శారదమ్మ గారిని చర్చ్‌కి తీసుకొచ్చినందుకు మరి ఆమెను ఎంతో కాలం నుంచి చూస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి మన సోదరి సూజన్ షమీదా గారికి, సంధ్య జాకబ్సమ్మన్‌కి ప్రభువు పేరట వందనాలు, ప్రేమను తెలియజేస్తున్నాను. వారితో కలిసి గ్రూప్ ఫోటో మనము రేర్ గ్రూప్ ఫోటో అని చెప్పవచ్చును. దీన్ని పిక్చర్ ఆఫ్ ది డే అని కూడా నేను భావిస్తున్నాను. సో, వాక్యంలోకి వెళదాం. దేవుడు ఒక నూతన క్రియను చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ టుడే దిస్ ఇయర్. యెషయా గ్రంథంలో మనం తీసుకున్నటువంటి వాక్యం 43వ అధ్యాయములో 18, 19 వచనాలు మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. కొనకుడి అంటే డోంట్ రిమెంబర్ ది ఫార్మర్ థింగ్స్ అండ్ డోంట్ కన్సిడర్ ది ఓల్డ్ థింగ్స్. ఐ విల్ డూ ఏ న్యూ థింగ్ నౌ ఇట్
షల్ స్ప్రింగ్ ఫోర్త్. అంటే మీరు పాత విచారములు, పాత జీవితము మళ్ళా మర్చిపోండి మీరు పూర్తిగా. కొత్త కార్యములు దేవుడు చేయబోతున్నాడు. వాటిని మనము వాటి గురించి వేచి నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. క్రైస్తవులకి ఈ యొక్క దినాలలో చాలా క్లిష్ట సమయము. మనకైతే కొంచెము సుఖంగా ఉంది. మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరు లేరు ప్రస్తుతం వరకు. కానీ పలుచోట్ల క్రైస్తవులకు హింసలు, బాధలు కలుగుతున్నాయి. రోజు రోజుకి క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోయేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. ఎక్కడో నైజీరియా, ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ అని కాకుండా మన దేశంలో కూడా ఆహ్, ఈ విధమైనటువంటి ఆహ్, బాధలు క్రైస్తవులకు కలుగుతున్నాయి. అటువంటి అటువంటి నిరాశ, నిస్పృహలతో కూడినటువంటి ప్రస్తుతపు దినాల్లో మనము ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉండాలి? ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. I will do a new thing for you. All church members, all are present on the Zoom prayer meeting. Lord is telling that He will do a new thing for us. అరణ్యంలో మార్గం లేదు. జీవితంలో అసలు నేను ముందుకు ఎలాగెళ్తున్నాను? దారి తెన్నులు నాకు కనిపించట్లేదు. నాకు లక్ష్యమేమీ లేదు. నన్ను నడిపించేవారు ఎవరు లేరు అనుకునేటువంటి వారలారా, అరణ్యంలో కూడా దేవుడు త్రోవ కలగజేయబోతున్నాడు. ఎడారుల్లో నదులు పారవు. ఎడారంటే ఇసుక తిన్నెలు అవి ఉండేటువంటి ప్రాంతము. అయితే కూడా అక్కడే నీటిని పుట్టించేవాడుగాను, అక్కడి నుంచి నీళ్లు పారజేయవాడుగాను దేవుడున్నాడు. దారి లేదు. దేర్ సీమ్స్ టు బి నో వే. మార్గం లేదు. ముందు ముందు గొయ్యి, వెనక నుయ్యి అన్న విధానంలో మన జీవితాలుంటాయి ఒక్కొక్కసారి. ఇప్పటికీ అంతే అలాగే ఉంటాయి. దారి లేదు. మరి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనందరికీ ఉంటాయి. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నిరీక్షణ లేని వారి వల్లే మనం దుఃఖిస్తాం. అయితే దారి లేదు అనుకునే చోట, ఎడారిలో నీళ్లు లేవనుకునే చోట, అరణ్యములో దారి లేదనుకునే చోట ఆయన నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు 2022లో అనేది మనము నమ్మాలి. సో గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే. ఇప్పుడే మనం పాట విన్నాం. అరణ్యంలో మార్గము ఆయన ఏర్పాటు చేస్తాడు నీకు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. దారి లేని దారి తెన్నులు లేనటువంటి ప్రదేశంలో ఆయన దారి ఏర్పరచబోతున్నాడంటే నిరీక్షణ కలిగి ఉండు. గాడ్ విల్ ష్యూర్లీ మేక్ ఎ వే వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే. హీ వర్క్స్ ఇన్ హిస్ వేస్. ఆయన పద్ధతిలో ఆయన వెళ్తాడు. మీ పద్ధతిలోకి ఆయన రాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రేయర్ చేయడమే, ప్రార్థించడము, అదే విధముగా ఆయన పైన భారం పెట్టుకుని నిరీక్షణ కలిగి ఉండడం. మీరు యెషయా 30:15 చూస్తే, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము పొందుదురు. అంటే బీ సైలెంట్, క్వైట్‌నెస్. ప్రార్థన చేసుకో, నిరీక్షించు. ఆయన అప్రాప్రియేట్ టైంలో ఆయన చేస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చేయాలి, మధ్యాకాశానికి వచ్చేయాలి, బూరధ్వని రావాలి, ఆర్భాటము, మహా శబ్దము, ఇయన్నీ దేవదూత శబ్దము అన్నీ కలగాలంటే వెంటనే రావు. బట్ ఇట్ విల్ టేక్ గాడ్స్ టైమ్ అవుట్ ఉంటుంది. ఆ గాడ్స్ క్లాక్‌లో ఎప్పుడు ఆయన రావాలి అనుకుంటే ఆ సమయంలో వస్తాడు. అంతవరకు మనం వెయిట్ చేయాలి. మన యాత్ర ముగిసిపోయినా వి మస్ట్ గో అవే ఫ్రమ్ దిస్ ఎర్త్ బై కీపింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన వస్తే మధ్యాకాశానికి వస్తే చనిపోయిన వారు పునరుద్ధానపు దినమున తిరిగి లేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దాంట్లో కూడా అల్లరి చేసి గీపెట్టి నిరీక్షణ లేని వారి వల్లే అల్లరి చేయకుండా క్వైట్‌గా ఉండాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ది లార్డ్? యెర్మీయా గ్రంథం 32:27లో ఆ మాటను చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఈ ఏడాది మనం మళ్ళా ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాం. నేనొక నూతన క్రియను చేస్తున్నాను. అది ఇప్పుడే మొదలైపోయింది. మీరు ఆలోచించండి. నేను అరణ్యంలో త్రోవ కలుగజేస్తున్నాను. ఎడారిలో నీరు పారేటట్టుగా చేస్తాను. దారి తెన్నులు లేనటువంటి విధముగా, దిక్కు లేనటువంటి విధముగా, అనాథలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, 25 వచనాలు చదువుతుంటే, ఇశ్రాయేలీయులు
బానిసత్వం నుండి తప్పించబడడానికి దేవుడు మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఆ అద్భుత కార్యాలు చూసి ఇక్కడ రాజు అయినటువంటి ఆహ్, రాజు ఫరో వీళ్ళని పంపించేద్దాం మన దేశంలో ఈళ్ళుంటే ఈజిప్ట్‌లో మరి ఈళ్ళుంటే ఈజిప్ట్ అంటే ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది. వదిలివేద్దామని వదిలేస్తాడు. కానీ ఆళ్ళంతా వందలాది మంది, వేలాది మంది జనసమూహాలుగా పోతున్నప్పుడు మనసు మార్చేసుకుంటాడు ఫరో రాజు. ఈ ఫరో రాజు వెళ్ళిపోతున్నటువంటి వారిని వెంబడించమని సైనికులకు ఆదేశిస్తాడు. తను తను స్పెషల్‌గా కూడా తన ఆ యొక్క దాడికి సారథ్యం వహిస్తాడు. కనుక మనము ఇక్కడ దారి లేని చోట దారిని దారిని ఏర్పాటు చెయ్యాలి దేవుడు. మరి మోషేకి ఆ గొప్ప నిరీక్షణ ఉంది. ఒక్క నాయకుడికైనా నిరీక్షణ ఉన్నది. అటువంటి విధముగా ఆహ్, మోషేకి దేవుని పట్ల అపారమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ ఉండడం బట్టి ప్రజలందరినీ కూడా దారి లేని చోట ఒక ఆ సముద్రపు మధ్యలో పొడి నేలను దేవుడు ఏర్పాటు చేశాడు. దారి లేని వారికి దారి చూపువాడు ఆయనే. కాబట్టి చక్కగా ఇశ్రాయేలీలు అటువైపు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఫరో సైనికులు దాడి చేసేటప్పుడు మళ్ళా వెంబడించినప్పుడు వాళ్ళు సముద్రం మధ్యకి రాగానే ఆహ్, ఆహ్, 2 వైపులా ఉన్నటువంటి ఆ యొక్క సముద్రాన్ని ఆయన మూసివేశాడు. 2 వైపులా చీలిపోయినటువంటి సముద్రాన్ని మూసివేశాడు. దేర్ ఈస్ నో వే ఫర్ ది ఇశ్రాయేలిట్స్. ఈ నది ఇవతల నుండి అవతల వైపుకి వెళ్ళాలి. కానీ ఎలాగెళ్తారు అని చాలామంది గుసగుసలాడుకున్నారు. కానీ దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి వందనాలు. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ. మన స్త్రీలందరూ కూడా చర్చ్‌లో స్త్రీలు ఒక అప్రిసియేషన్ జ్ఞాపికనిచ్చారు నాకు. దాంట్లో మోషే ఇశ్రాయేలీయుల్ని ఏ విధముగా నడిపించాడో, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మా పాస్టర్ గారు కూడా మంచి నాయకుడిగా మమ్మల్ని దైవజ్ఞానంలో క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానంలో నడిపిస్తున్నాడు. దేవా! నీకు వందనాలు. మంచి పాస్టర్‌ని మాకిచ్చావు వందనాలని చక్కగా రాశారు. స్త్రీలందరూ పేర్లు చెప్తే మళ్ళీ కొంతమంది చెప్పలేదనుకుంటారు కాబట్టి అందరు స్త్రీలకు ఆ యొక్క క్రెడిట్ నాకు సంతోషం కలిగినటువంటి ఆ యొక్క విధానం బట్టి మీ అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 18, 26 వచనంలో నెబుకద్నెజరు రాజు సారథ్యంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేస్తారు. ఎందుకంటే రాజుకి నమస్కారం పెట్టట్లేదు, రాజుని పూజించట్లేదు అని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మా మీద శత్రువులు ఫిర్యాదు చేసినప్పుడు అగ్నిగుండంలో పడవేయించాడు. అయితే ఇక్కడ దెర్ ఈస్ నో వే ఫర్ దెమ్ టు డెలివర్ ఫ్రమ్ దిస్ ఫైర్. భయంకరమైనటువంటి మంట నుంచి వారు తప్పించుకోలేరు. దానియేలు గ్రంథాన్ని మీరు స్టడీ చేస్తే 3వ అధ్యాయం 18, 26లో ఉన్న విషయాలేంటంటే వారితో పాటు ఇంకొక వ్యక్తి ఇంకొక దేవదూత రూపంలో ఉన్నాడు అని బయట ఉన్నటువంటి వారు గమనించారు. మూడింతలు ఇంకా ఫైర్‌ని మంటను అధికం చేయమని చెప్పినప్పుడు, ఆ విధంగా కూడా చేసినప్పుడు కూడా వారు ఏమీ మాడిపోలేదు, చనిపోలేదు. అక్కడ మూడో వ్యక్తిగా ఒక దేవదూత ఉన్నట్లుగా వారు గమనించారు. ఆ దేవదూతనే మనం క్రిస్టోఫ్ అని అంటే యేసు ప్రభువుగా మనము అర్థం చేసుకోవచ్చు. దారి లేని చోట దారిని కలుగజేయవాడు ఆయనే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండాన్ని తప్పించుకోలేరింక. అక్కడే మసైపోవాలి, మాడిపోవాలి. కానీ దేవుడు డెలివరీ చేసేసాడు. అందుకనే నెబుకద్నెజర్ రాజు మరి వచ్చి దేవుని సేవకులారా బయటికి నా యొద్దకు రండని వారిని బయటికి తీసుకొచ్చి, మీ దేవుడు గొప్పవాడనే సాక్ష్యాన్ని నెబుకద్నెజర్ రాజు ద్వారా చెప్పించగలిగాడు. ఇక్కడ గమ్మత్తేంటంటే, మనము మన దేవుడు గొప్పవాడని కూడా ఈ జెంటైల్స్ అన్యులు నమ్ముతారు. సాతానుకు కూడా దేవుడు గొప్పవాడు, ఆయన సృష్టికర్త అని దానికి తెలుసు. అలాగే దాని ఫాలోవర్స్ కూడా దేవుడు గొప్పవాడు. వి ఆర్ క్రియేటెడ్ బై గాడ్. గాడ్ హాస్ క్రియేటెడ్ అస్. ఆయన క్రియేటరు, మనము సృష్టింపబడిన వాళ్ళమని వాళ్ళకి తెలుసు. ఆల్ పవర్‌ఫుల్ గాడ్ అని వాళ్ళకి తెలుసు. బట్ దే డోంట్ బిలీవ్ ఇట్. సాటన్ విల్ నాట్ బిలీవ్. సాటన్ విల్ నాట్ మేక్ ద జెంటైల్స్ అండ్ అన్‌ఫెయిత్‌ఫుల్ పీపుల్ నాట్ టు బిలీవ్.
నమ్మడానికి లేకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళ హృదయాల్ని కఠినంగా చేసేస్తుంది. సో, మనము నూతన సంవత్సరంలో ఏ విధముగా మనము ముందుకు పోవాలి? ఏ విధముగా ఈ యొక్క దారిలో మనం పోవాలి? ప్రభువు చూపే దారిలో పోవాలి. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రే వితౌట్ సీజింగ్. దేనికి భయపడొద్దు. మనం భయపడిపోయినంత మాత్రాన మనకి పాజిటివ్‌గా జరగవలసినయి ఏమి జరగవు. బట్ కీప్ ఫెయిత్ ఇన్ గాడ్. హి విల్ డెలివర్ యూ. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. అది ప్రే వితౌట్ సీజింగ్‌కి మొదటి దశలోనిక 5:17లో మరి చక్కటి వాక్యం ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమే. ఆయన దేవుని వాక్యము, ప్రభువు ఎప్పుడు కూడా శాశ్వతం. దేవుని వాగ్దానాలు ఎప్పుడూ అంతరించిపోవు. రాత్రి అయిపోయి పగలొస్తుంది. సుఖదుఖాలు వెనువెంబడి వస్తాయి. రాత్రి గడిచిపోయి పగలొస్తుంది. కష్టాలు పోయి సంతోషం వస్తుంది. ఇదొక రొటీన్‌గా జరుగుతుంది. అయితే ఇబ్బందులొచ్చినంత మాత్రాన ఇబ్బందుల్లో కుంగి కృషించిపోయి మన ప్రాణాలకి అపాయం తెచ్చుకోకూడదు. బైబిల్‌లో ఉన్న ప్రతి వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు విశ్వాసులుగా. ఆయన మీకు ఈ సంవత్సరం అంతా కొత్త ప్రారంభం ఇస్తాడు. ప్రే వితౌట్ సీజింగ్. అసలే అలసట ఉండకూడదు. మా గురించి ప్రార్థన చేయండి అని పౌలులాంటి భక్తుడే మేము వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం. ఆటంకాలు లేకుండా దారి చూపించమని డోర్స్ గురించి గత రాత్రి చెప్పాను మీకు. మా గురించి ప్రార్థన చేయండి అని పౌలులాంటి భక్తుడే అంటున్నప్పుడు నాలాంటి వాడు నా గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని విన్నపం చేయడంలో తప్పేమీ లేదు. అందువల్ల క్రైస్తవులంగా పెద్దవారైనా, చిన్నవారైనా మా గురించి ప్రార్థన చేయండి అని మనం చెప్పుకోవాలి. ప్రతి వారు కూడా సంఘంలో వారి దగ్గర బయటకెళ్ళి బెగ్గింగ్ చేయవలసిన అవసరం లేదు. భయపడకండి ఏ విషయంలో కూడా. గోల్డెన్ సామ్స్ అని 23వ కీర్తన ఉన్నది. దాంట్లో 4వ వచనం మనం చూస్తే గాఢాంధకారపు లోయలో చాలా భయంకరమైన పరిస్థితిలో నేను ఉంటున్నప్పటికిని నాకు అపాయం రాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ దుడ్డు కర్రయు, నీ దుండమును నన్ను ఆదరించును. అంటే గాడ్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గాడ్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనము ఆ నిరీక్షణ ఆయన పైన మనం పెట్టుకోవాలి ప్రియులారా. ఈ చీకటి ప్రపంచంలో దేవుని కొరకు వెలుగు బిడ్డలుగా, దేవుని కొరకు మనం కురవత్తుల్లాగా వెలగాలి. ఈ దే ప్రపంచానికి నిరీక్షణ యేసు ప్రేమను మనం తెలియచేయాలి. దేవుని ప్రజలమైనటువంటి మనము చీకటి మనుషులము కాము. వెలుతురులో ఉండే వారముగా సమాజానికి మనం తెలియచేయాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మన పక్షంగా ఉండి ఆయన తన కార్యములను ఆయనే చేయును. మీరు దేవుని కార్యములు చేస్తా ఉంటుంటే మీ కార్యాలను దేవుడు చేస్తా ఉంటాడు. కనుక మీరు సంఘాన్ని ప్రేమించండి. సంఘాన్ని పోషించండి. సంఘాభివృద్ధికి జనులను తీసుకురండి. సత్య సువార్తను వారు వినే విధంగా చేయండి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 5:16లో ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. మీ చేసే ప్రతి పని బట్టి కూడా దేవుడు మహిమపరచబడతారు. క్రైస్తవుల మీద ఒక బ్యాడ్ కామెంట్ ఉంది. క్రిస్టియన్స్ ఆల్వేస్ ప్రీచ్ బట్ దే డు నాట్ ప్రాక్టీస్ అంటారు. అంటే క్రైస్తవుడు ఎప్పుడూ బోధకుడుగానే ఉంటాడు. పాదిర్లు కూడా బోధకులుగా ఉంటారు. ప్రతి క్రైస్తవుడు మాట్లాడమంటే గంట సేపు మాట్లాడతాడు. మాట్లాడి తన జీవితానికి అన్వయించుకోడు. అది మనం పోగొట్టుకోవాలి. క్రైస్తవులు చాలా అబద్ధాలాడతారనే పేరు కూడా ఉంది. అది కూడా మనం చేయకూడదు. అబద్ధాలకోరులు, వీళ్ళు హానికరమైన వారు, క్రైస్తవులు కొంత ప్రమాదకరమైన వ్యక్తులు ఈ దేశానికి అన్నటువంటి అభిప్రాయాన్ని మనం కలిగించకూడదు. ఒక మాత్రపు క్రైస్తవులుగా అంటే పాగన్ క్రిస్టియన్స్ అని నేను అంటా ఉంటాను. అంటే అన్యాచార పద్ధతులను అనుసరించే క్రిస్టియన్స్‌ని సత్యబోధన అంగీకరించకుండా అన్యాచార పద్ధతులను అనుసరించే వారిని మనం పాగన్ క్రిస్టియన్స్ లేక ఫేక్ క్రిస్టియన్స్ అనొచ్చు. అలా ఉండొద్దు మనం. మనం క్రైస్తవులుగానే క్రీస్తుని అనుసరించి గత రాత్రిలో మీకు గుర్తు చేశాను వాచ్‌నెట్ సర్వీస్‌లో. క్రైస్తవులు అనబడే వారంతా కూడా క్రీస్తుని కలిగి ఉండరు. క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమాపణను, పాపము నుండి దూరంగా పోయేటువంటి ఆ యొక్క నేచర్‌ని ఎవరైతే కలిగి ఉంటారో వారికి క్రైస్తవులు అనబడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక పేర్లు డేవిడ్, మోజెస్ లేకుంటే లాజర్ అని పెట్టేసుకున్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మార్గంలో నడవాలి.
మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36 వచనంలో కూడా నీవు భయపడకు. నమ్మిక మాత్రం ఉంచు. ఓన్లీ బిలీఫ్, బిలీఫ్ మాత్రం ఉంచు. ఆ బిలీఫ్ లేకే కదా చాలామంది యేసుని నమ్మట్లేదు. సో, మనము ఈ దేవుడు మన పట్ల ఆయన మంచి క్రియను ఈ ఇయర్‌లో చేయబోతున్నాడు. భయపడొద్దు ఏ విషయంలో కూడా. అనారోగ్యం వచ్చినా భయపడొద్దు. కెలామిటీ వచ్చినా భయపడొద్దు. ఆహ్, బట్ గాడ్ విల్ డూ సంథింగ్ గుడ్ ఫర్ అస్. అందుకనే ఆయన అడుగుజాడల్లో మనము నడవలసిన వారమే అన్నాము. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. దేవుడు తన అద్భుతమైన శక్తి చేత ఏదైనా కార్యాన్ని ఆయన సాధించగలుగుతాడు. మనము ఆ విధముగా తొందరపాటు లేకుండా ముందుకు పోయేవారముగా ఉండాలి. ప్రియ మిత్రులారా, ప్రమాదాల విషయంలో మనం కొన్ని జనరల్ పాయింట్స్ మనం చూడాలి. ఈ హర్రీ అంటే తొందరపాటు. ప్రతీది కూడా కొంతమందికి తొందరపాటు నిర్ణయాలు వెంటనే సమాధానం చెప్పేయడం ఆలోచన చేయరు వాళ్ళు. ఏదో ఇతరులను పూర్తిగా విమర్శించాలి, తిట్టేయాలి అనేటువంటి తొందరపాటు కలిగి ఉంటారు. ప్రతిదానికి తొందరపాటే. ఉద్యోగంకి టైంకి అటెండ్ అవ్వలేరు. పరీక్షలకి టైంకి అటెండ్ అవ్వలేరు. ఏదైనా పని భారం ఉన్నప్పుడు టైంకి అటెండ్ అవ్వలేరు. పరుగులు, పరుగులు, ఉరుకులు, పరుగులుగానే ఉంటుంది జీవితం. అటువంటిది క్రైస్తవుడు చేయకూడదు. నేనెప్పుడైనా ఏదన్నా పని చేయాలంటే ముందుగానే చేసేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యానర్స్ కావాలి. క్రిస్మస్ బ్యానర్స్ వేల రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను వాటికి. సో, ఈ సీజన్‌లో సుమారు రూ. 10,000 నేను సొమ్మును వెచ్చించవలసొచ్చింది. నా సొంత సొమ్మును రూ. 10,000. ఈ జూమ్ కూడా ఏడాదికి 15,000 కట్టవలసొస్తుంది. మరి అది భారం అనుకోకుండా నాకు దేవుడిచ్చినటువంటి మనీలో నేను ఆయన పరిచర్యకు ఖర్చు పెట్టడం అనేది దేవుడు నాకిచ్చినటువంటి ఆ గొప్ప ఆసక్తి. మీరు ఇచ్చుటలో వెనుకంజ వేయకూడదు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ విధముగా ఈ బ్యానర్‌లు తయారు చేసేటువంటి పరిస్థితి ఒక 15 రోజుల ముందే అయిపోయాయి. అప్పటికప్పుడు చేయాలి అంటే చేయలేం. అలాగా మనం ఒక పని ఏదన్నా నేను చేయాలంటే ఒక రోజు ముందుకి ప్రిపేర్ అయిపోయి ఉంటాను. ఇప్పుడు మీకు మీకు రాత్రి సమయంలో మీకు వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ సర్వీస్ ఉదయము చేసిన ప్రసంగాలకి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను. అయితే మెటీరియల్ సిద్ధం చేసుకొని, అయ్యి, అర్థం చేసుకొని, ప్రిపేర్ అవ్వడానికి నాకు కొంచెం ఒకదానికి 10 రోజులు పడతది. ముందుగానే నేను తయారు చేసేసుకుంటాను. అందుకే మీకు కొత్తదనంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంటారు. ప్రతిదానికి వర్రీ అయిపోతా ఉంటారు. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు అని అంటాడు దేవుడు. కానీ మనం ఆందోళనకు గురైపోతాం. నిన్న రాత్రి సంధ్య చెప్పింది. సాక్ష్యంలో సిట్యుయేషన్ బట్టి మనం మారిపోతాం. అలాగ మారకుండా ప్రభువు ప్రేమను ఎప్పుడు చూపే విధంగా మన జీవితాలుండాలి. హర్రీ, బర్రీ, వర్రీ ఇలాంటివి క్రైస్తవులకి ఉండకుండా ప్రాక్టీస్ చేయాలి. వెంటనే అది ఎంత ఆందోళన ఉన్నా వెంటనే వెళ్ళిపోదు. కాబట్టి కొంత మనం దేవుని మీద భారమెయ్యాలి. ఇఫ్ యూ ఇఫ్ యూ లీవ్ ద బర్డెన్ ఆన్ జీసస్ హి విల్ క్యారీ ఇట్ అండ్ హి విల్ నాట్ క్యారీ దెమ్. సో, వర్రీ, హర్రీలు జీవితంలో ఉండకుండా కొత్త సంవత్సరం అంతా కూడా ఆస్వాదింపబడే విధంగా చేయండి. స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎంతకాలం ఉంటుంది? మీరు ఉద్యోగము ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు తర్వాత అనారోగ్య సమస్యలు స్ట్రెస్. పిల్లలు సెటిల్ అవ్వకపోతే అదో స్ట్రెస్. సెటిల్ అయినా గొడవలు పడి ఆ యొక్క జీవితాలు సరిగ్గా లేకపోతే అదొక స్ట్రెస్. అసలు స్ట్రెస్ లేకుండా, ఒత్తిడి లేకుండా మానవ జీవితం ఉండదు. ఉద్యోగం చేసేంత కాలం కూడా ఉద్యోగాల్లో స్ట్రెస్. ఇది పై అధికారుల నుంచి ఫోర్స్. ఇది తప్పదు మానవుడికి. క్రైస్తవులు కూడా తప్పదు. ఆ ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయానుకున్నా వేరే స్ట్రెస్‌లుంటాయి. అనారోగ్య సమస్యలు స్ట్రెస్. అయ్యో! అనారోగ్యము రాత్రి వేళల్లో ఏమవుతుంది? ఏంటి? నేనేదైనా ఇదైతే మా పిల్లలు ఏమైపోతారు? మా యొక్క భార్య ఏమైపోతుంది? హస్బెండ్ ఇట్లాంటియన్నీ కూడా ఒత్తిడి. బట్ ఆల్ స్ట్రెస్ యూ జస్ట్ కీప్ ఆన్ జీసస్. హి విల్ క్యారీ. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసుకుంటా ఉండాలి. మన సంఘానికి ఇది కొంచెం కొరత. ఇప్పుడైతే ఈ లైవ్ టెలికాస్ట్ ఇవ్వడము, ఈ స్ట్రీమింగ్ అన్నిటిలోనూ కూడా తనకు సహాయకుడుగా ఉన్నాడు. అయితే మీరు 5 ఏళ్ల కిందట వెనక్కి వెళ్తే అన్నీ నేనే చేసుకునేవాడిని. మైక్ కూడా నేనే. అప్పుడింత మోడర్న్ ఎక్విప్‌మెంటు లేదు. అన్నీ తన డబ్బుతో నా గిఫ్ట్ ప్రొక్యూర్ చేశాడు. ఈ లైవ్ టెలికాస్ట్‌యి. అంతకుముందు ఓన్లీ సింపుల్ మామూలుగా రికార్డింగ్ చేయడము, పోస్ట్ చేయడం అట్లాగా చేస్తూ ఉండేవాడిని. అప్పుడన్నీ నేనే చేసుకునేవాడిని. మైక్ సెట్టింగ్ నేనే, వాక్యం నేనే, ఆ కుర్చీలు సర్దుకోవడం నేనే. మన సంఘంలో అదొక కొరత. ఈ మిగతా సంఘాల్లో ఆ యొక్క సంఘపు ప్లేస్‌ని కూడా తుడుచుకుంటారు.
మా ఇంకా పరిచర్య చేసే వాళ్ళకి సేవలు కూడా చేస్తారు. అలా చేయమని నేనేమనను గాని, బట్ ఇట్ ఈస్ ఎ థింగ్ థట్ యూ విల్ డూ విత్ లవ్. సంఘాన్ని ఊడవడము, లేతే సంఘంలో చర్చ్‌లో బిల్డింగ్‌లో కుర్చీలు వేయడం అనేది అపచారం ఏమి కాదు. కొన్ని కొన్ని మనకు బాగా నర్చర్ అయ్యే చర్చుల్లో సంఘస్థులే అన్నీ చేస్తా ఉంటారు. ఊడవడాలు, తుడవడాలు, క్లీన్ చేసుకోవడాలు. పనోళ్ళు పెట్టుకొని చేసుకునేది మన సంఘంలో ఉంది గానీ, పల్లెటూరులో సంఘాలన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. మల్టీ టాస్క్ అన్నీ నేనే చేసుకుంటానంటే కుదరదది. మనము డివిజన్ ఆఫ్ ది లేబర్ చేస్తూ ఉండాలి. న్యూ ఇయర్‌ని ఈ కార్టూన్‌లో ఏమన్నాడంటే, న్యూ ఇయర్ అన్నాడు. న్యూరో అంటే నెర్వస్. వణికిపోయి స్ట్రెస్‌తో, హర్రీతోనూ, వర్రీతోనూ మనము బాధపడేటువంటి విధానం ఉంటే నరాల జబ్బొచ్చేస్తది. వణుకుడొచ్చేస్తది కొంతకాలానికి. మీరు వణుకుడు వ్యాధి, నరాల బలహీనత వచ్చేస్తుంది. చెయ్యి కూడా మీరు ఇలా పెడితే అది ఇల్లా వణికిపోతుంది. నరాల వ్యాధి. ఎందుకంటే మీరు స్ట్రెస్‌కి బాగా గురైపోయారు. హర్రీ అయిపోయారు. ఉద్యోగం చేసేటప్పుడు బర్రీ అయిపోయారు. ఆ విధంగా న్యూ ఇయర్ కొంతమంది అనుభవిస్తా ఉంటారు. వాళ్ళకెప్పుడు ఆందోళన, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం అయన్నీ అవాయిడ్ చేసుకోండి. మనము ఏమి చేయలేము. నథింగ్ వి కెన్ డూ వితౌట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ విధంగా ఈ 4 కూడా ప్రకటన గ్రంథంలో 4 రకాలైనటువంటి గుర్రాలతో పోలుస్తారు. ఈ హర్రీ, వర్రీ, మల్టీ టాస్క్ అదేవిధంగా స్ట్రెస్. హర్రీ, వర్రీ, స్ట్రెస్, మల్టీ టాస్క్. మన పనులు డివైడ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. గిఫ్టీ ఉన్నాడనుకోండి, సాయంకాలం వాక్యం అస్తమానం చెప్పడు. ఎవరో ఒకళ్ళ చేత చెప్పిస్తా ఉంటాడు. వాళ్ళకి ప్రాక్టీస్ వస్తది. షేరింగ్ ఆఫ్ ది బర్డెన్ కూడా అవుతుంది. ఆ విధంగా మన సంఘంలో ఒక నలుగురు, ఐదుగురిని నేను తయారు చేశాను. వెనెవర్ దేర్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ దే విల్ కమ్ అప్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ది చర్చ్ మెంబర్స్. అంతవరకు నేను చేయగలిగాను. ఎందుకంటే దేవుడు పరిచర్య ఎప్పుడు కూడా ముందుకు కొనసాగాలి. షేర్ చేసుకొనబడాలి. సో, 4 రకాలైనటువంటి గుర్రాలు. వైట్ హార్స్, తర్వాత పేలు రంగులో ఉన్నది బ్లాక్ హార్స్, పాండుర రంగం, ఎరుపు, తెలుపు, పాండుర వర్ణం, నలుపు వీటికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ప్రకటన గ్రంథంలో మీరు మన పుస్తకంలో ఎండ్ టైమ్స్‌లో మీరు చూడవచ్చును. ఈ హర్రీ, వర్రీ, స్ట్రెస్ అదేవిధంగా ఒత్తిడి అనేవి మల్టీ టాస్క్ బహుళ పనులు, అన్ని పనులు నేనే చేసుకోవాలనేటువంటి విధానము క్రైస్తవులకు ఉండకూడదు. సో, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇదే విధంగా ఉండాలి. మామూలు జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆహ్, మ పాటించాలి. ఈ ఏడాది బ్యానర్‌లోనే ఆ వాక్యంతో పాటు యెషయా గ్రంథంలో వాక్యంతో పాటు ఇంకో వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక రెండవ వచనము పెట్టాను. పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టుకోండి. భూ సంబంధమైన వాటి మీద కాదు. యాస్ లాంగ్ యాస్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్ భూ సంబంధమైన విషయాలు చూస్తాం గానీ, నాట్ మచ్ ప్రయారిటీ. ఆ దేవుని మీద మన 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 వాగ్దానాలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేవాడని మీ విషయంలో ఎప్పుడు కూడా పరదైసు, ర్యాప్చరు, వెయ్యేండ్ల పరిపాలన, పరలోకంలో మనము బహుమతులు పొందడము, 1000 పాలన, తర్వాత 1000 పాలన తర్వాత సాతాను తన మనుషులతో పాటు యేసు ప్రభువు మీదకి రావడము, దేవుడు అగ్ని కురిపించి సాతానును, అతని మనుషులను 1000 పాలన తర్వాత నాశనం చేయడం. పైనుంచి నూతన యెరూషలేము కిందకి రావడం. నూతన యెరూషలేములో అంతా బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు. నా తండ్రి ఇంటి వద్ద అనేకమైన నివాస స్థలములు గలవు. 14 యోహానులో అంటాడు. నా తండ్రి దగ్గర నివాస స్థలాలున్నాయి. నేను వాటిని మీకోసం సిద్ధపరచడానికి పైకెళ్తానని ప్రభువు చెబుతున్నాడు. అలాంటి నిరీక్షణ, అలాంటి ఆలోచనలుండాలి. ఈ హర్రీ, వర్రీ, స్ట్రెస్ ఈ జీవితంలో వాటిని నువ్వు మర్చిపోకు. అన్ని పనులు నేనే చేసుకుంటానని అనారోగ్యం అయిపోకు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి నూతన సంవత్సరం అంతా కూడా ఆయన యందు గొప్ప నిరీక్షణ ఇచ్చి, శుభకరమైనటువంటి సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని దీవించాలని నేను మీకు ఈ వాక్యాన్ని అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.